అంతా కూడా చాలా బాగుందండి. నాగావళి నది మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాదండి, ఇక్కడ ఇదిగోండి మీరు చూసినట్లయితే ఇది వాటర్కి సంబంధించిన పైప్ అండి. చూడండి, షెడ్ కూడా వేయడం జరిగింది. వాటర్ అనేది అవతల పంట పొలాలకు కావచ్చు, వాళ్ళ ప్రతి అవసరాల కోసం ఈ నదిలో నుండి వాటర్ అయితే మరి తోటం అయితే జరుగుతుందండి. మిషన్ ద్వారా ఇలా పైపుల సహాయంతో అయితే వీళ్ళు తోడుతున్నారు. వ్యవసాయంకి ప్రతిదానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుందనమాట. మరి ఇక్కడ వ్యూ కూడా చాలా అదిరిపోయిందండి, చాలా బాగుందనమాట. ఎటు చూసినా సరే కొండలండి. అక్కడ మీరు చూడొచ్చు, కొండ పర్వతాల నుంచి ఇలా సెలయేరు అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఇది రైనీ సీజన్ కాబట్టి మన పడిన వర్షాలకి, ఒరిస్సాలో పడిన వర్షాలకి ఇలా ఫ్లోటింగ్ అనేది వచ్చిందండి. మీరు చూడొచ్చు. ఇప్పుడైతే కిందకి ఎవరు దిగటానికి కావచ్చు, లేదంటే ఫిషింగ్ కావచ్చు, ఇలా అయితే ఇప్పుడు చాలా రిస్క్ అండి, వెళ్ళకూడదు. ఎందుకంటే కొమరాడ కొట్టు ప్రాంతంలో అయితే పడవ కూడా వేయటం లేదనమాట. అందుకని చెప్పి మేము ఇలా చుట్టూ తిరిగి కొమరాడ అయితే వెళ్ళడం జరిగిందండి. మరి చూడండి, వంతెన అయితే చాలా అద్భుతంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకుని మన పూర్ణపాడు లాబేస్కి సంబంధించిన వంతెన కూడా ఆ పనిని కూడా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ పని అయితే జరిగితే మా చుట్టుప్రక్కల గిరిజన ప్రాంతాలకు కావచ్చు అందరికి కూడా చాలా సులువుగా ఉంటుందండి. చాలా మేరకు అయితే డిస్టెన్స్ అయితే తగ్గుద్ది కాబట్టి తప్పకుండా దృష్టిలో పెట్టుకుని అందరికీ యూజ్ఫుల్గా ఉన్నటువంటి వంతెనను అయితే నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరికొత్త మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.